నాగరాముడికి నాగక్కడికి వచ్చినాయనా వెంకన్న బాబు నంటండి పెళ్లి కొడుకుని చేస్తారు పెళ్లి కొడుకుని చేసినయ్యనా స్వాముల వాళ్ళంటండి వచ్చేలా స్వామి కూర్చోనా బెట్ట ఇబ్బంది కూర్చోబెట్టారనయ్యనా ఈ స్వాముల వాటంటండి కుర్చీలో కూర్చోబెట్టగలనయ్యనా స్వాములు వారు ఆలోచించారు అలివేలు మంగాళం తీసుకొస్తారు ఇదిగొచ్చలాన కట్టేస్తారు నేను ఇక్కడ ఉండకూడదనేసి స్వాములు వారు అలివేలు మంగాళం కళ్యాణం అడగడదనేసిన స్వాములు వారు ఏం చేస్తున్నారండి నయ్యనా వస్తున్నారు సాగరప్ప సాగర సుబ్బం చూసి ఏమే సాగర సుబ్బమ్మ ఓ సాగరప్పన్న ఎక్కడికి వెళ్తున్నారయ్యా మీరు అసలు అని కళ్యాణం అంట కాదండి ఏంటా కళ్యాణమా మీ అమ్మగారు కబురు పంపించారండి ఏంటా కళ్యాణం నాకే తెలియదు నా పెళ్లి చేయడానికి వస్తున్నారా మీరు సాగర సుబ్బన్న ఓ సాగరప్పన్న నా కళ్యాణ పనులు చేయడానికి వస్తున్నారే నాకు ఒక చిన్న సహాయం చేయాలడుగుతానయ్యా ఏమిటండి బాబు సహాయం ఏమిటంటారా అయ్యో మంగమంగంటేనే మనమలో ఓ సాగదప్పన్న నాకు మంగమంగ అంటే మెడమండిపోతుంది మంగ నాకొద్దయ్యా పెళ్లి నాకొద్దయ్యా నాకు పెళ్లి తప్పే మాత్రం చెప్పాలన్నా యావండి ఈ అబద్ధాలాడి ఒక కళ్యాణం చేయమన్నారు 3 అబద్ధాలాడి గుడి కట్టమన్నారు మీకు పెళ్లి తప్పే మార్గమే చెప్పమంటే ఎలాగయ్యా యావయ్యా సాగర భోగిలు మా పెళ్లి పనులు చేస్తే మా అన్నగారు గోవిందరాజు గారు మీకు ఎంత ఇస్తారన్నారు 1116 ఇస్తారన్నారు 1116 ఇస్తారన్నారా నాకే కనుక పెళ్లి తప్పే మార్గం చెప్తే 2000 రూపాయలు ఇస్తానయ్యా 2000 ఇస్తారా చెప్పమంటారా అలాగే ఎక్కడ పోవాలి అలాగే పోవాలంటే ఎక్కడ పోగలో చెప్తున్నారంటే అండి ఎలాగైనా బాబు ఎక్కడ గారు చెప్పగానే